హాయ్ అండి. మనం బాదం పప్పుని ఒలుచుకోవాలంటే చాలా కష్టం కదా. అందుకని ఏం లేదు, ఇది జస్ట్ కొద్దిగా వేడి నీళ్ళు బాగా మరగబెట్టి అందులో మనం ఈ బాదం పప్పుని వేసేసి ఒక 1 అవర్ ఉంచేస్తే మీకు చాలా ఈజీగా ఇది ఎలా అంటే వచ్చేస్తాయి. చూసారా, ఎంత పప్పునైనా సరే మనం 10-15 నిమిషాలు ఒలిచేయచ్చు అనమాట. ఇలా ఒలిచేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అంటే అందరికీ తెలుసు, కానీ ఏంటంటే కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి నేర్చుకుంటారని చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను 10 నిమిషాల్లోనే ఎంత పప్పు వచ్చేసాను. ఇలాగ ఇది చాలా ఈజీగా ఇదైపోతుంది మనకి తొక్క. చూసారా, వేడి నీళ్ళు బాగా మరగబెట్టండి. పెట్టేసి అందులోనూ ఈ పప్పు వేసేసి 1 గంట సేపు అలాగ మూత పెట్టి వదిలేయండి. మీకు ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ఇది ఒలిచేసాక మనం ఏం చేయాలంటే ఇలా ఉంచేయకూడదు. దీన్ని తడిగుడ్డ మీద కానీ లేకపోతే ఏదైనా పేపర్ మీద కానీ వేసి కొద్దిసేపు ఎండలో పెట్టేయండి. ఎండలో పెట్టేస్తే మళ్ళీ నీట్గా చక్కగా వచ్చేస్తుంది. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం అప్పటికప్పుడు పాయసాలు చేసుకోవాలన్నా, లేకపోతే మనకి దేంట్లో కానీ ఉపయోగించుకోవాలన్నా, బాదం మిల్క్ చేసుకోవాలన్నా కష్టం ఉండదన్నమాట. చాలా ఈజీగా మనం ఇది చేసేయచ్చు. ఓకేనా. తర్వాత మీకు బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత మీకు ఈ తామర పువ్వు గింజలు అంటారు కదా, ఫూల్ మకాన్, వీటితో పొడి చేయడం కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఆ పొడి చేయటాకే నేను వీటిని తయారు చేస్తున్నాను. అది కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.